కేసీ వైపే రాహుల్ అంటూ చూసాం. కేరళ ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీ యొక్క అంతరంగికుడు, చాలా కీలకమైన వ్యక్తిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ కేరళ సీఎం కాబోతున్నాడు. దానికి రాహుల్ కూడా సమ్మతి చెప్పడం జరిగింది. ఎందుకంటే కేరళలో ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం, యూడిఎఫ్ ప్రభుత్వం ఆల్రెడీ ప్రభుత్వం ఫామ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో దానిలో భాగంగానే కాంగ్రెస్ అక్కడ యూడిఎఫ్ కూటమి ముఖ్యమంత్రిగా కేసీ వేణుగోపాల్ ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆయన రాహుల్కు చాలా దగ్గర వ్యక్తి. ఎందుకంటే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వ్యవహారాలు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అన్ని వ్యవహారాలు కూడా రాహుల్ గాంధీ కంటే ముందు ఈయననే వెరిఫై చేస్తాడు. సో ఈరోజు కేరళ ముఖ్యమంత్రి అవుతున్నా అంటే మరి సంథింగ్ చూడాలి. మరి కేరళ సీఎంగా వేణుగోపాల్కే మద్దతు, ప్రైవేట్గా కలిసిన కాంగ్రెస్ అధినేత ఖర్గే నివాసంలో భేటీపై సతీషన్పై విమర్శలు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది ఒక పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతోంది 100%. ఎందుకంటే ఆయన బలమైన వ్యక్తి కాబట్టి ఆటోమేటిక్గా ఆయనకే మద్దతు ఉండేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. కేరళ ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి యూడిఎఫ్ సీఎం అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠత కొనసాగుతూనే ఉంది. వీడి సతీశన్ కేసీ వేణుగోపాల్ మధ్య తీవ్రమైనటువంటి పోటీ ఉంది. కేరళ కాంగ్రెస్ వర్గాలు యూడిఎఫ్ కూటమి భాగస్వాములు సతీశన్కు మద్దతు తెలుపుతున్నారు. కానీ అధిష్టానం మాత్రం కేసీ వేణుగోపాల్ సీఎం చేయాలనే ఆలోచనలో ఉంది. కేరళం సీఎం అభ్యర్థిగా వేణుగోపాల్ని రాహుల్ ఎంపిక చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో కేరళంలో పార్టీ క్యాడర్ను నేతలు ఒప్పించి వేణుగోపాల్ సీఎం చేసేందుకు అధిష్టానం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. మెజార్టీ ఎమ్మెల్యేలు అధిష్టాన నిర్ణయంపై సుముఖంగానే ఉన్నారని, కానీ సతీశన్ వర్గం మాత్రం వ్యతిరేకించినట్టు తెలుస్తుంది. యూడిఎఫ్ భాగస్వాములు కూడా సతీశన్కు మద్దతు ఇస్తుండటంతో ఈ అంశం క్లిష్టంగా మారింది. దీనికోసం మరో 2 రోజుల సమయం పడుతుందని, అప్పటి వరకు కేరళం కొత్త సీఎం ఎవరనే విషయంపై క్లారిటీ రాదని పార్టీ వర్గాలు అంటున్నాయి. రాహుల్ గాంధీ సీక్రెట్ మీటింగ్ కూడా కేరళం నేతలు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కలవడానికి ముందే వేణుగోపాల్ రాహుల్ ప్రైవేట్ గా కలిసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తిరువనంతపురంలో వేణుగోపాల్ తక్కువ చేస్తూ అవమానిస్తూ కనిపించిన పోస్టర్లపై కూడా రాహుల్ ఆరా తీశారట. వీటి వెనుక సతీశన్ హస్తం ఉన్నట్లు వార్తల నేపథ్యంలో ఖర్గేను కలవడానికి వచ్చినటువంటి ఆయనను ఆ విషయంలో రాహుల్ ప్రశ్నించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పార్టీ జనరల్ సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి వేణుగోపాల్ పై ఇలాంటి పోస్టులు పెట్టడం సరికాదని ఆయన చెప్పినట్లు తెలుస్తుంది. కాగా ఇదే మీటింగ్ లో వేణుగోపాల్ సీఎం చేయడం తనకు ఇష్టం లేదని సతీశన్ స్పష్టం చేసినట్టు సమాచారం. ఢిల్లీకి విజయన్. సో ఇక్కడ విషయం ఏంటంటే, అక్కడ కేరళంలో ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ పార్టీని అధికారులు తీసుకురావడానికి సతీశన్ పనిచేసాడు. మరి రాహుల్ గాంధీకి దగ్గర ఉన్నా కదా అని ఈయనను ముఖ్యమంత్రి చేస్తా అంటే, ఎవరిని కేసీఆర్ ముఖ్యమంత్రి చేస్తా అంటే మరి పార్టీ మనుగడ ఉండే అవకాశం ఉంటుందా? ఎవరైతే ప్రజల మద్దతు ఉంటుందో, ఆ మద్దతుదారు ఎవరుతుంటారో వారిని ముఖ్యమంత్రి చేస్తే బాగుంటుంది. మరి అట్లాంటి నీ సంబంధించిన మధ్యస్కి చేస్తే అయిపోతే ముఖ్యమంత్రి ఎందుకు రేవంత్ రెడ్డి చేశారు? ఆయన బలమైన వ్యక్తి కాబట్టి చేశారు. మరి కేరళలో కూడా మీరు ఈరోజు రాక కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది. అక్కడ ఎవరైతే ప్రజల మద్దతు ఉన్నటువంటి నాయకుడిని మీరు ఎంపిక చేస్తే బాగుంటుంది. కానీ నీకు దగ్గర ఉంటాడు కదా, మీకు క్లోజ్ చేయడు కదా అని చెప్పేసి మీరు వేణుగోపాల్ చేస్తే మాత్రం అక్కడ కూడా కేరళలో కూడా కాంగ్రెస్ పార్టీ అధోగతి పాలు కాక తప్పదు. అది 100% కరెక్ట్. చూద్దాం మరి అది ఎంతవరకు పోతుందో ఏందో చూడాలి.